భగవంతుని యొక్క మహిమ తెలిసినటువంటి వాళ్ళే పరమ భక్తితో ఆ భగవంతుణ్ణి పూజిస్తారు, ఆయన్ని సేవిస్తారు. అయితే ఏంటి ఆ భగవంతుని యొక్క మహిమ? ఈ సమస్త జగత్తు యొక్క పుట్టుకకి, దీని యొక్క నడకకి, అన్నింటికీ కారణమైనటువంటి వాడు ఆ భగవంతుడే. అలా కనుక తెలిసినట్లయితే మరి భక్తితో సేవిస్తారు. అయితే ఆ భక్తితో సేవించేటువంటి వాడు ఎలా సేవిస్తాడు, ఏ ప్రకారంగా ప్రవర్తిస్తాడు, అతని యొక్క దినచర్య ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 9వ శ్లోకం చూడండి. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం దుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తాః మనస్సుని నాయందే నిలిపి, మద్గత ప్రాణాః జీవితాన్ని నాకే అర్పించి, అంటే ప్రాణాలన్నీ నాకే అర్పించి, పరస్పరం బోధయంతః పరస్పరం నా గురించే చెప్పుకుంటూ, మాం కథయంతశ్చ నా గురించే ఇతరులకి బోధిస్తూ, నిత్యం ఎల్లప్పుడూ కూడా తుష్యంతి రమంతి చ తృప్తి చెందుతుంటారు, ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి మనస్సును నాయంలో నిలిపి ఎవరైతే భగవంతుని యొక్క మహిమను తెలుసుకొని ఉంటారో, ఆ భగవంతుని మహిమను తెలుసుకున్నటువంటి వాళ్ళు భగవంతుడిని భక్తితో ఎట్లా పూజిస్తారు, ఎట్లా సేవిస్తారు అంటే మనస్సుని పూర్తిగా పరమాత్మ యందే నిలిపి వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి జీవితాలని, ప్రాణాలని ఆ భగవంతుడికే సర్వసమర్పణ గావించి పరస్పరం ఆ భగవంతుడి యొక్క మహిమల్ని గురించి చెప్పుకుంటూ, ఆయన గురించే ఇతరులకి బోధిస్తూ ఎల్లప్పుడూ కూడా తృప్తి చెందుతూ ఉంటారు, ఆనందంతో ఉంటారు అని ఈ శ్లోకం ద్వారా భగవానుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే భగవంతుడి మీద నిజమైనటువంటి భక్తి కలిగి ఉంటారో అదిగో వాళ్ళని గురించినటువంటి విషయం. మచ్చిత్తాః అన్నారు. దీంట్లో 4 విషయాలు చెప్పారు. మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం. ఇవి 4 విషయాలు. మచ్చిత్త సామాన్యుల యొక్క చిత్తం ఎప్పుడు కూడా, చిత్తం అంటే మనస్సు, సామాన్యుల యొక్క మనస్సు ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాల మీద ఉంటుంది. సంపాదించుకోవటం, ఖర్చు పెట్టడం, సుఖాలు భోగాలు అనుభవించడం, కీర్తి ప్రతిష్టలు సంపాదించడం, పదవులు అధికారం సంపాదించడం, భార్య బిడ్డల యొక్క పోషణ, ఇలా సామాన్యమైనటువంటి లౌకిక విషయాల్లోనే ఎల్లప్పుడూ కూడా వాళ్ళ యొక్క మనస్సు తిరుగుతూ ఉంటుంది. అయితే ఎవరైతే భగవంతుని యొక్క మహిమని యథార్థంగా గుర్తించారో, భగవంతుడు ఏ విధంగా తమకి మిత్రుడిగా ఉన్నాడో, భగవంతుడి కారణంగానే ఏ విధంగా తాము జీవించగలుగుతూ ఉన్నామో అలా తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఎప్పుడూ తమ యొక్క చిత్తాన్ని భగవంతుడి యందే నిలుపుతారు. పూజలు కానీ, పారాయణలు కానీ, జపధ్యానాలు కానీ, ఇలా ఏవైనా సరే భగవత్ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. ఇక భక్తుల యొక్క కథల్ని గురించి పరస్పరం చదువుకుంటూనో వింటూనో ఏదో ఒక రకంగా నిరంతరమైనటువంటి భగవద్భక్తిని కలిగి ఉంటారు. ఆ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక రెండవది మద్గత ప్రాణాః అంటే మనస్సుని భగవంతుని యందు పెట్టడమే కాదు, ఒక గొప్ప త్యాగం కూడా చేస్తారు. ఏమిటది అని అంటే మద్గత ప్రాణాః ప్రాణాలు కూడా, అంటే జీవితాన్నే భగవంతునికి సమర్పిస్తారు. ఎలా? అసలు భగవద్ విభూతిని, భగవంతుని యొక్క ఐశ్వర్యాన్ని తెలుసుకున్నటువంటి మహాత్ములు ఆ భగవంతుని చేరుకోవటానికి తమ ప్రాణాలని కూడా లెక్క చేయరు. తమ జీవితాల్ని ఆ భగవంతుడికే అంకితం చేస్తారు. సాధారణంగా లోకంలో తల్లికి తమ యొక్క బిడ్డ మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో ఆ తల్లి బిడ్డ బజార్లో అలా వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉంటే ఒక కారు దూసుకొస్తూ ఉంది. బిడ్డ మాత్రం అజాగ్రత్తగా
నడుస్తూ ఉంది, తల్లి మాత్రం జాగ్రత్తగానే చూస్తూ ఉంది. ఒక్క క్షణంలో ఏం జరగబోతుందో తెలుసుకున్నటువంటి తల్లి తటాలను బిడ్డను అవతలికి నెట్టేస్తుంది. తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, బిడ్డను రక్షించాలి అనుకుంటుంది. మరి తన ప్రాణానికి ప్రమాదమే కదా, అయినప్పటికీ కూడా బిడ్డను రక్షించాలి, తన ప్రాణం పోయినా పర్వాలేదు అనేటువంటి భావనతో, అంటే తాను ప్రేమించేటువంటి బిడ్డ కోసం ప్రాణాలు కూడా లెక్క చేయదు. అదేవిధంగా భగవంతుడి మీద అనన్యమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి భక్తుడు కూడా తాను ప్రేమించేటువంటి ఆ భగవంతుడి కోసం ప్రాణాలను కూడా లెక్క చేయదు. కాబట్టి భగవంతుడిని పొందాలి అని అంటే త్యాగం చేయాలి. త్యాగే నైకే అమృతత్వ మానసు అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. రాజ్యం కోసం, ప్రేమ కోసం, పదవి కోసం, డబ్బు కోసం ప్రాణాలు వదులుకునేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతమందో ఉన్నారు. కానీ భగవంతుడి కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధపడేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాడి జన్మే నిజమైనటువంటి జన్మ, సార్థకమైనటువంటి జన్మ. భగవంతుడి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడేటువంటి వాడు ఎవడున్నాడో అతడి జన్మ సార్థకమైనటువంటి జన్మ. దేవతల కోసం దధీచి అనేటువంటి మహర్షి తన వెన్నెముకనిచ్చాడు. వెన్నెముకనివ్వాలంటే ఏం చేయాలా? తన ప్రాణం వదలాలి. తన ప్రాణం వదిలితే వెన్నెముకను తీసుకెళ్తారు. అందువల్ల దేవతలకి ఒక మేలు చేయాల్సి వచ్చింది. దేవతలంతా వచ్చి అర్థించారు. ఎందుకనంటే వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుడిని చంపడానికి దేవేంద్రుడు ఒక ఆయుధం తయారు చేసుకోవాలనుకున్నాడు, అదే వజ్రాయుధం. ఆ వజ్రాయుధం దేంతో తయారు చేశాడంటే దధీచి అనేటువంటి మహర్షి యొక్క వెన్నెముకతో. ఏమిటి దాని గొప్పతనం? మహర్షి యొక్క తపోబలం అంతా కూడా అందులో ఉంది. మరి ఏమి త్యాగం అది? తన ప్రాణాన్ని వదిలిపెట్టేసి అదిగో ఆ ఎముకని వాడుకోమన్నాడు, ఆ వెన్నెముకను వాడుకోమన్నాడు. మరి బలిచక్రవర్తి 3 అడుగుల దానం ఇవ్వటం ద్వారా భగవంతుడిని తృప్తిపరిచి పాతాళానికి అణగదొక్కబడ్డాడు. నా జీవితం ప్రధానం కాదు అని అనుకున్నాడు. ఇది త్యాగం. శ్రీరాముని కోసం ఆంజనేయుడు 100 యోజనాల సముద్రాన్ని లంఘించి రాక్షసుల మధ్యకి వెళ్ళాడు. ఆ రాక్షసులు ఏమైనా ఈయనకి పరిచయం ఉన్నటువంటి వాళ్ళ, ఈయనంటే ఏమైనా గౌరవం ఉన్నటువంటి వాళ్ళ? ఏమీ లేదు. అదిగో ఆ రాక్షసుల మధ్యకి లంకలోకి వెళ్ళాడు. మరి నారాయణుడి కోసం, ఆ శ్రీహరి మీద తనకున్నటువంటి భక్తిని చూపించడం కోసం ప్రహ్లాదుడు అగ్నిలోకి, సముద్రంలోకి విసిరివేయబడ్డాడు. విషాన్ని తాగాడు. ఎన్ని కష్టాలకైనా సిద్ధపడ్డాడు. ఇది జీవితాన్ని అర్పించడానికి సిద్ధం కావటం అనండి. ఇక 3వది పరస్పరం బోధయంతః అన్నారు. ఎవరికి ఏ విషయం అయితే ఇష్టమో ఆ విషయాన్ని గురించి పక్క వాళ్ళతోటో, ఎదురు వాళ్ళతోటో, వాళ్ళతోటో, వీళ్ళతోటో, ఎవరు తటస్థపడే వాళ్ళతోటి మాట్లాడాలనుకుంటారు. సాధారణంగా ఎవరైనా సరే ఒక అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళు ఒక చోట కనుక చేరితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? చూడండి, 2 వ్యాపారులు కనుక ఎక్కడో ఏ భోజనాల దగ్గరనో ఎక్కడో ఒక చోట కలిశారనుకోండి, ఏం మాట్లాడుకుంటారు? పెట్టుబడుల గురించి, లాభాల గురించి, కస్టమర్స్ యొక్క తెలివితేటల గురించి, ప్రభుత్వం వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల గురించి, పన్నుల గురించి మాట్లాడుకుంటాం. 2 ప్లేటర్లు ఒక చోట చేరారనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? కేసుల గురించి, వాదించడంలో ఉన్నటువంటి తెలివితేటల గురించి, తాను పట్టినటువంటి కేసు ఎంతకాలం సాగదీశాడో ఆ విషయాన్ని గురించి, జడ్జి గారి అలవాట్ల గురించి, వాటి గురించి మాట్లాడుకుంటారు. మరి 2 డాక్టర్లు కనుక ఒకసారి చేరితే జబ్బుల గురించి, మందుల గురించి, ఆపరేషన్ల గురించి, హాస్పిటల్ గదులు నింపటం గురించి, ఎలా తెలివిగా ఫీజులు వసూలు చేయాలనేటువంటి విషయాన్ని గురించి, వాటి గురించి మాట్లాడతారు. మరి 2 ఆడవాళ్ళు కనుక ఒకసారి చేరితేనో చీరలు, సొమ్ములు, వంటకాలు, సినిమాలు, టీవీ సీరియల్స్, భర్తల అలవాట్లు, పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు మొదలైనటువంటి విషయాల గురించి మాట్లాడతారు. ఇలా ఎవరికి సంబంధించినటువంటివి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే 2 భక్తులు కనుక ఒక చోట చేరినట్లయితే పుణ్యక్షేత్రాల గురించి, తీర్థాల గురించి, దేవాలయాల గురించి, పారాయణల గురించి, పూజల గురించి, వ్రతాల గురించి, వేదాంత విషయాల గురించి, భక్తుల యొక్క చరిత్రల గురించి మాట్లాడుకుంటాం. అంటే తాము నేర్చుకున్నటువంటి విషయాల్ని, కొత్తగా విన్నటువంటి కథల గురించి
అలా చర్చించుకుంటూ ఉంటారు. దీనివల్ల అంతవరకు విన్నటువంటి విషయాలన్నీ కూడా బాగా అర్థమవుతూ ఉంటాయి, కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, సందేహాలు తొలగిపోతూ ఉంటాయి. తమకు తెలిసినటువంటి విషయాలు ఇతరులకు చెప్తుంటారు, ఇతరులకు తెలిసినటువంటి విషయాలు తమకు చెప్తూ ఉంటారు. ఈ ప్రకారంగా పరస్పరం భావయంత, ఒకళ్ళ యొక్క భావాలు ఒకళ్ళు పరస్పరం మార్చుకుంటూ ఉంటారు. కథయంతశ్చ, ఎవరైతే ఇలా పరస్పరం చర్చించి జ్ఞానాన్ని నిశ్చయం చేసుకుంటారో, భక్తి సంబంధించినటువంటి విషయాలు ఎవరైతే గట్టి చేసుకుంటారో, భగవంతుడి యొక్క అవతారాలు కానీ వాళ్ళ యొక్క కథలు కానీ ఎవరైతే బాగా తెలుసుకుంటారో, ఆ తెలుసుకున్నటువంటి కథల్ని కానీ ఆ విషయాల్ని కానీ ఇతరులకు బోధించాలి అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి వస్తుంది. అందువల్ల ఇతరులకు బోధించడం వల్ల ఏమవుతుందంటే తమకు తెలిసినటువంటి విషయాలు ఇంకా బాగా స్థిరపడుతూ ఉంటాయి. ఇలా చేస్తూ ఆ భక్తులు ఎలా ఉంటారు అంటే నిత్యం తుష్యంతి చ రమంతి చ, ఎల్లప్పుడూ కూడా వాళ్ళు తృప్తిగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఎవరైతే ఇలా ఆధ్యాత్మిక చింతనతో భక్తి భావంతో ఉంటారో అటువంటి వాళ్ళకి నిత్యము కూడా తృప్తి ఆనందం పుష్కలంగా లభిస్తుంది. పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్ని కానీ, భగవంతుడి మీద ఉండవలసినటువంటి భక్తి కానీ, భగవంతుడు తమకు చేసుకున్నటువంటి మేలు కానీ, భగవంతుడిని ఆశ్రయిస్తే వచ్చేటువంటి ప్రయోజనాలు కానీ, మోక్షాన్ని అందుకుంటే కలిగేటువంటి జన్మ సార్థక్యత గురించి కానీ, వీటిని గురించి మాట్లాడుకుంటేనేమో తృప్తి ఆనందం కలుగుతుంది. వీటిని వదిలిపెట్టి ప్రాపంచిక విషయాల గురించి కనుక మాట్లాడుకుంటేనేమో కోపము, భయము, తాపము ఇలాంటివన్నీ కలుగుతాము. అందుకని పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్ని మాట్లాడుకుంటూ మిగిలినటువంటి విషయాల్ని కాస్త వదిలేస్తే అప్పుడు వాళ్ళు హాయిగా ఆనందంగా ఉంటారు. అందుకే ఇక్కడ చెప్తున్నారు నిత్యం తుష్యంతి రమంతి, తృప్తి అంతా ఆనందంగా ఉంటూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి ఏమిటండి మేలు? తృప్తి ఆనందం అన్నారు, బాగానే ఉంది. మరి అటువంటి వాళ్ళకి ఏం మేలు కలుగుద్ది? ఆ మేలు ఏమిటో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 10వ శ్లోకం చూడండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. సతతయుక్తానాం, ఎల్లప్పుడూ కూడా నాయందే మనస్సు నుంచి ప్రీతిపూర్వకం, ప్రీతితో భజతాం, సేవించేటువంటి తేషాం, అటువంటి వారికి. ఎవరికి ప్రయోజనం? ఎవరికి చెప్తున్నారు? ఎల్లప్పుడూ కూడా భగవంతుని ఎందే మనస్సుంచి ప్రీతితో ఆయన్ని భజించేటువంటి వాళ్ళు, ఇష్టంతో, ఏదో నేను చెయ్యాలి కాబట్టి చేయటం కాకుండా మంచి ఇష్టంతో ప్రీతితో ఎవరైతే సేవిస్తూ ఉంటారో అదిగో అటువంటి వాళ్ళకి ఏం కలుగుతుంది ఫలితం? ఏనా, దేని చేత తే, వారు మా ఉపయాంతి, నన్ను చేరుకోగలరు. దేనివల్ల వాళ్ళు నన్ను చేరుకోగలరు అంటే పరమాత్మని చేరుకోగలరు అంటే మోక్షాన్ని పొందగలరు. తమ్ బుద్ధియోగం, అటువంటి బుద్ధిని, అటువంటి జ్ఞానాన్ని, అంటే ఏ బుద్ధి ఉంటే, ఏ రకమైనటువంటి జ్ఞానం ఉంటే వాళ్ళు భగవంతుడిని చేరుకుంటారో అటువంటి బుద్ధియోగాన్ని, అటువంటి జ్ఞానాన్ని దదామి, నేనే కలగజేస్తాను అని అంటున్నాడు. ఇది ప్రయోజనం. ఏమిటయ్యా ప్రయోజనం అంటే ఏదో ఊరికినే కాసేపు తృప్తి చెందడం, ఆనందించడం మాత్రమే కాదు. నిరంతరము భగవంతుని యందు మనస్సు నుంచి భగవద్భక్తులై భగవంతుడితో సంపూర్ణమైనటువంటి ఐక్యత కలిగి ఉన్నందువల్ల వచ్చేటువంటి తుష్యంతిచ రమంతిచ మాత్రమే కాదు. మరి ఇంకేమిటి అని అంటే అసలు మోక్షాన్ని అందుకోవటానికి, జన్మ సార్థక్యాన్ని కలిగించుకోవటానికి ఏదైతే అవసరమో అదిగో దాన్ని, ఆ బుద్ధియోగాన్ని, ఆ ఆత్మజ్ఞానాన్ని, అదిగో దాన్ని కూడా నేనే ప్రసాదిస్తాను అని అంటున్నాడు ఇక్కడ భగవాన్. అసలు మానవులుగా మనం పుట్టింది ఎందుకు? ఇది మనం జీవితంలో ఎన్నో సందర్భాల్లో వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. మానవులుగా మనం ఎందుకు పుట్టాం? జంతువులైతే ఈ ప్రశ్న వేసుకోలేవు, పక్షులు క్రిమికీటకాలు వేసుకోలేవు,
కేవలం మానవులు మాత్రమే ఈ ప్రశ్న వేసుకోవడానికి అవకాశం ఉంది. అవకాశం అయితే ఉంది కానీ అందరూ వేసుకుంటారా లేదా అనేది మాత్రం నమ్మకం లేదు. ఈ ప్రశ్న కనుక వేసుకున్నట్లయితే ఏమిటి సమాధానం? మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఉండటానికి, అంటే మోక్షం పొందటానికి, జన్మరాహిత్యానికి అని సమాధానం ఇస్తుంది. దీన్ని సాధించకపోయినా, సాధించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకపోయినా, అంటే ఈ మోక్షాన్ని సాధించకపోయినా, సాధించడానికి ప్రయత్నం చేయకపోయినా మన యొక్క జీవితాన్ని మనం వ్యర్థం చేసుకున్నట్టే, మన 100 ఏళ్ల జీవితాన్ని వృధా చేసుకున్నట్లే. మరి అటువంటి మోక్షాన్ని పొందటానికి ముఖ్యమైనటువంటి ఏకైక మార్గం ఏమిటి? అదే జ్ఞాన మార్గం లేదా జ్ఞాన యోగం. దాన్నే ఇక్కడ బుద్ధి యోగం అన్నారు. అటువంటి బుద్ధి యోగం మనకి ఎలా లభిస్తుంది? అటువంటి బుద్ధి యోగం మనం ఎలా పొందగలుగుతాము అని అంటే దానికి ఇక్కడ ఉపాయాన్ని చెబుతున్నారు. ఏమిటది? నిత్యము నిరంతరము భగవంతుని యందు చిత్తాన్ని నిలుపుట. నిత్యము నిరంతరము భగవంతుని యందు చిత్తాన్ని నిలుపుట. రెండు, భగవంతుణ్ణి ప్రీతితో, ఇష్టంతో, ప్రేమతో, భక్తితో భజించుట, సేవించుట, పూజించుట. ఈ రెండు జాగ్రత్తలు గుర్తుపెట్టుకోవాలి. నిరంతరము, నిత్యము నిరంతరము భగవంతునితో కలిసి ఉండటం, భగవంతుని యందు మనస్సుని నిలపటం. రెండు, భగవంతుడిని ప్రీతితో, ఇష్టంతో, ప్రేమతో, భక్తితో ఆయన్ని భజించటం, సేవించటం, ప్రార్థించటం. ఇవి కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు కాకుండా నిత్యము నిరంతరము మనస్సుని భగవంతుని యందే ఉంచాలి. అది కూడా ప్రీతితో, భక్తితో, ప్రేమతో నిలపాలి, భజించాలి, సేవించాలి. అలా గనక చేసినట్లయితేనే అదిగో భగవంతుడు మనకి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఇలా ప్రీతితో సేవించినటువంటి వారికి ఫలంగా భగవంతుడు ఏం ప్రసాదిస్తున్నాడు? దదామి బుద్ధి యోగం తం, ఆ బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాడు. ఈ బుద్ధి యోగం వల్లనే జీవుడు తన యొక్క యథార్థ స్వరూపం ఆత్మ అని, పరమాత్మ అని గ్రహించి ఈ జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని సాధించి ఈ జీవ బ్రహ్మైక్యత ద్వారా సమస్త దుఃఖ నివృత్తిని, శాశ్వత ఆనంద ప్రాప్తిని పొందుతాడు. అందుకే బుద్ధి యోగం. ఎవరైతే ఇలా ప్రీతితో సేవిస్తారో వాళ్ళకి భగవంతుడు బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాడు. ఆ బుద్ధి యోగం ద్వారా మాత్రమే తాను పరమాత్మని, ఆత్మయని, పరమాత్మయని తెలుసుకొని ఆ జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యతని సాధించి ఆ అందుకోవాల్సినటువంటి మోక్షాన్ని అందుకుంటాడు. దాని ద్వారా సమస్త దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి. అందుకు ఈ బుద్ధి యోగం. కాబట్టి ఈ బుద్ధి యోగాన్ని ప్రసాదించేటువంటి వాడు పరమాత్మ. బుద్ధి యోగం అంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా అనిత్యమైనటువంటివి, అనాత్మ వస్తువులని గ్రహించి వీటిని నిత్య వస్తువైనటువంటి ఆత్మ నుంచి వేరు చేసి, ఆత్మ అనాత్మ ఈ రెండింటిని కూడా వేరు చేయటం నేర్చుకోవాలి. ఇట్లా వేరు చేసి చూచేటువంటి జ్ఞానమే బుద్ధి యోగం. బుద్ధి యోగం అంటే ఏం లేదు, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం, ఆత్మానాత్మ విభాగ యోగం. అదే కనుక ఇలా వేరు చేసి చూసేటువంటి శక్తి బుద్ధి వల్లనే కలుగుతుంది కనుక దీన్ని బుద్ధి యోగం అన్నారు. బుద్ధి యోగం అని ఎందుకు అన్నారంటే మన యొక్క బుద్ధిని ఉపయోగిస్తేనే ఈ క్షేత్రాన్ని, క్షేత్రజుడిని, ఆత్మని అనాత్మని మనం వేరు చేయగలుగుతాం. అలా రెండింటినీ కనుక వేరు చేయగలిగితే అనాత్మ నేను కాదని, ఆత్మ నేనని తెలుసుకొని ఆత్మగా ఉంటాం. అదే మోక్షం. దీన్ని బట్టి మనకు ఒక విషయం తెలుస్తుంది, జ్ఞానం అనేది మనకి భక్తి వల్లనే లభిస్తుంది అని. అందుకనే భక్తి అనేటువంటి పుష్పం జ్ఞానం అనేటువంటి ఫలంగా మారుతుంది. ప్రహ్లాదుడు పరమభక్తాగ్రేసరుడు. ఆయనకి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా ప్రత్యక్షమైనప్పుడు ఏం కావాలో కోరుకో అంటే నాకు మోక్షమే కావాలి అని అంటాడు. కానీ భగవానుడు మాత్రం ఆయనకి మోక్షాన్ని ప్రసాదించకుండా భక్తిని ప్రసాదిస్తాడు. ఈ భక్తి ద్వారా నీకు మోక్షం కలుగుతుంది అని చెప్తాడు. ఎందుకు అని అంటే భక్తి అనేటువంటి పుష్పం జ్ఞానం అనేటువంటి ఫలాన్ని మనకి ప్రసాదిస్తుంది. భక్తి లేకుండా జ్ఞానాన్ని పొందడం సాధ్యం కాదు. జ్ఞానం లేనటువంటి కేవల భక్తి పరమాత్మ సాక్షాత్కారాన్ని, మోక్ష ప్రాప్తిని కలిగింపదు.
మోక్షానికి దారి తీయదు. మరొక విధంగా ఈ భక్తి జ్ఞానాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. భక్తి యోగం అంటే సాకార సగుణోపాసన, దీన్ని విగ్రహారాధన అంటారు. జ్ఞానయోగం అంటే నిరాకార నిర్గుణోపాసన, ఇది అంతరంగమైనటువంటి ఆత్మపూజ. శంకరాచార్య వారు చెప్పారు ఆత్మపూజ విధానాన్ని గురించి. కాబట్టి ఈ రెండు, భక్తి యోగం జ్ఞానయోగం, ఈ రెండు కూడా బయట చేసేటువంటి పూజ భక్తి, లోపల జరిగేటువంటి పూజ జ్ఞానం. ఇలా బాహ్యంలో ఉండే సాకార దృష్టి అంతరంగంలో ఉండేటువంటి నిరాకార దృష్టిగా ఎప్పుడు మారుతుంది? మనకి బయట ఉన్నటువంటి విగ్రహాలను పూజించడం మనకి బాగానే తెలుసు, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ పూజ మాత్రం మనకు అంతగా తెలియదు. మరి ఎప్పుడు ఈ పూజ ఆత్మ పూజగా మారుద్ది అని అంటే, కొంతకాలం భక్తి యోగంతో, సాకార పూజతో, ప్రీతితో, నిస్వార్థంతో అలా భగవంతుడికి కనుక పూజ చేస్తే, ఆ భగవంతుడి యొక్క ఏదో ఒక రూపంతో ఆయన కనుక ఆరాధిస్తే, అప్పుడు భగవంతుడు సంతృప్తి చెంది నిరాకార నిర్గుణోపాసనకు కావలసినటువంటి బుద్ధిని, ఆ తెలివిని, ఆ బుద్ధి యోగాన్ని మనకి ప్రసాదిస్తాడు. ఇలా సాకారం నిరాకారం అవుతుంది అప్పుడు. కాబట్టి సాకారం నిరాకారం కావాలంటే భగవంతుడి మీద మనకి అనన్యమైనటువంటి భక్తి ఉండాలి, ప్రీతితో సేవించాలి. కాబట్టి అలా తరించాలి అని అంటే ఈ బుద్ధి యోగాన్ని మనం భగవంతుడి నుంచి పొందాలి. అంటే భగవంతుడిని ప్రీతితో నిరంతరము సేవిస్తూ ఉండవలసింది. మరి భగవంతుడు ఎక్కడ కూర్చొని ఈ విధంగా బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాడు? ఇప్పుడు బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాడు అని మనం తెలుసుకున్నాం. అయితే ఎక్కడ కూర్చొని ఆయన బుద్ధి యోగాన్ని మనకు ప్రసాదిస్తాడు? ఎక్కడో అక్కడ ఆకాశంలో కూర్చొని ఇలా అని మనకేమైనా ప్రసాదిస్తాడా? లేకపోతే ఇంకెక్కడన్నా ఉంటాడా? లేకపోతే ఏ క్షేత్రంలోనన్నా ఉంటాడా? ఏమిటనే విషయం తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 11వ శ్లోకం చూడండి. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తః జ్ఞానదీపేన భాస్వతా. తేషాం, వారిని, అటువంటి వారిని అంటే ఎవరైతే భక్తితో ఉంటారో అటువంటి వారిని, అనుకంపార్థం ఏవా, వాళ్ళని అనుగ్రహించడం కోసమే, అహం, నేను, భగవాన్ చెప్తున్నాడు ఈ మాట, వాళ్ళని అనుగ్రహించడం కోసమే నేను ఆత్మభావస్థ, వాళ్ళ యొక్క మనస్సుల్లోనే నిలిచి, వాళ్ళ మనస్సుల్లోనే నిలిచి అజ్ఞానజం తమః, అజ్ఞానం వల్ల పుట్టినటువంటి ఆ చీకటిని, అజ్ఞానం వల్ల పుట్టినటువంటి ఆ చీకటిని, తమస్సుని, భాస్వత, బాగా ప్రకాశించేటువంటి జ్ఞాన దీపేన, జ్ఞాన దీపంతో నాశయామి, పారద్రోలుతాను. వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో, తమస్సు ఏదైతే ఉందో, అజ్ఞానం వల్ల పుట్టినటువంటి తమస్సు, చీకటి ఏదైతే ఉందో, దాన్ని నేను బాగా ప్రకాశించేటువంటి జ్ఞాన దీపంతో నేను పారద్రోలుతాను. ఇదంతా కూడా వాళ్ళ యొక్క మనస్సుల్లోనే నేను ఉండి ఈ పని చేస్తాను అని భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. అజ్ఞానజం తమః, ఇదంతా మనలో ఉందంట. అజ్ఞానజం తమః, అజ్ఞానం వల్ల పుట్టినటువంటి తమస్సు, చీకటి మనలో ఉంది. అజ్ఞానం అంటే ఏమిటి? మన యొక్క నిజస్వరూపం ఏదో మనకి తెలియకపోవటమే అజ్ఞానం. మన యథార్థ స్వరూపం ఏమిటో మనకి తెలియకపోవటమే అజ్ఞానం. మరి మన యథార్థ స్వరూపం ఏమిటి? మన యథార్థ స్వరూపం ఆత్మ, అది పరమాత్మ. ఇదే మన యొక్క యథార్థ స్వరూపం. ఇది తెలియనందువల్ల, నేను ఆత్మని అని తెలియనందువల్ల చీకటి ఏం జరుగుతుంది? చీకటి అంటే అజ్ఞానం. ఏంటి? నేను ఆత్మను అని తెలియనందువల్ల ఈ దేహమే నేను అనుకుంటున్నాను, ఈ మనస్సే నేను అనుకుంటున్నాను, ఈ బుద్ధి నేను అనుకుంటున్నాను, ఈ ప్రాణాలు నేను అనుకుంటున్నాను, ఈ నేను కాని వాటన్నింటినీ నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆయన దాన్నేమో మర్చిపోయాను, కాని దాన్నేమో అనుకుంటున్నాను. ఇది అజ్ఞానం. ఈ భ్రమ కారణంగా, ఈ దేహ తాదాత్మ్యం కారణంగా నేను చేస్తున్నాను అని కర్తగా, నేను అనుభవిస్తున్నాను అని భోక్తగా ఈ లోకంలో కర్మలు చేస్తూ
కర్మఫలాలు అనుభవిస్తూ ఉన్నాం. ఎందుకు కర్మలు చేస్తున్నాం? నేను దేహాన్ని చేసేవాడిని, నేను అనుభవించేవాడిని, చేసేవాడిని కర్మలు చేస్తున్నాం, అనుభవించేవాడిని ఫలితాలు అనుభవిస్తాం. అయితే ఈ కర్మలు చేసినందువల్ల నష్టం ఏమిటండి? ఈ కర్మల కారణంగా మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉన్నాం. అంటే జనన మరణ రూప సంసారంలో ఇరుక్కుపోతున్నాం. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించడం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఈ ప్రకారంగా మళ్ళీ మళ్ళీ ఈ సంసార చక్రంలో మనం ఇరుక్కుపోతూ ఉన్నాం, బాధలు పడుతున్నాం, దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఏమిటండి దుఃఖాలు? నాకు అంత పెద్ద దుఃఖాలే లేవే అని మనం అనుకోవచ్చు. జన్మించేటప్పుడు జన్మ దుఃఖం, జీవించేటప్పుడు ఆశలు కోరికలు తీరక దుఃఖం, జబ్బులు చేస్తే వ్యాధి దుఃఖం, ముసలితనం వస్తే జరా దుఃఖం, సావు వచ్చేటప్పుడు మరణ దుఃఖం, తిరిగి గర్భంలో ప్రవేశించినప్పుడు గర్భనరకం, గర్భ దుఃఖం. కాబట్టి ఈ దుఃఖాలన్నిటికీ కారణం ఏమిటంటే మనం జన్మించడమే, ఈ దేహాన్ని తీసుకొని రావటమే. కాబట్టి జన్మలన్నిటికీ కారణం ఏమిటి అని అంటే అజ్ఞానం. ఎందుకని జన్మలన్నీ ఎందుకు వస్తున్నాయి? నేను దేహాన్ని అనుకోవటం వల్ల వస్తుంది. దేహాన్ని అనుకోవటం ఏమిటి? అజ్ఞానం. మరి అజ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మను తెలుసుకోకపోవటం. కాబట్టి ఆత్మను తెలుసుకోకపోవటం వల్ల, ఆ అజ్ఞానం వల్ల మనకి సమస్తమైనటువంటి దుఃఖాలు మనకు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం, చీకటి తొలగిపోతే తప్ప జీవుడికి ఈ దుఃఖాలు అనేటువంటివి తొలగవు. కాబట్టి అజ్ఞానం అనేటువంటి అంధకారం మనకి తొలగాలి. అయితే అజ్ఞానం అనేటువంటి అంధకారం ఎలా తొలుగుతుందండి? మనం అన్నీ తెలుసుకోవాలి. అజ్ఞానం అనేటువంటి అంధకారం ఎలా తొలుగుతుంది? జ్ఞానదీపేన భాస్వత అన్నారు. బాగా ప్రకాశించేటువంటి జ్ఞానం అనేటువంటి దీపంతో చీకటి ఎట్ట పోతుందండి? లైట్ వెలిగిస్తే పోద్ది. దానికి ఇంకోళ్ళు ఎవరన్నా మనకి ఏమైనా చెప్పాలన్నా అది మనకు బాగానే తెలుసు. మరి లోపల చీకటి ఎట్ట పోతుందండి? దానికి కూడా జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించాలి. అయితే ఈ జ్ఞాన దీపం ఎక్కడ దొరుకుతుందండి? మామూలు దీపాలు అయితే మన ఇళ్ళలో దొరుకుతాయి. కానీ జ్ఞాన దీపం ఎక్కడ దొరుకుతుంది? ఎవరి వల్ల లభిస్తుంది? అది భగవంతుడి వల్ల మాత్రమే మనకు లభిస్తుంది. ఈ జ్ఞాన దీపం భగవంతుడి వల్ల లభిస్తుంది. ఆయన ఈ జ్ఞాన దీపాన్ని వెలిగించి మనలో అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలగలుగుతాడు. కాబట్టి ఈ జ్ఞాన దీపం పరమాత్మ యొక్క ప్రసాదం. ఆయనే మన బుద్ధిలో ఈ జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించాలి. మరైతే లోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా భగవంతుడు ఈ జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగిస్తాడా? ఆహా, వెలిగించు. మరి ఎవరికి ప్రసాదిస్తాడు? ఎవరిపైన అయితే భగవంతుడికి అనుగ్రహం ఉంటుందో, ఎవరి మీద భగవంతుడికి దయ కలుగుతుందో వాళ్ళకే ఈ జ్ఞాన దీపాన్ని ప్రసాదిస్తాడు. మరి ఎవరి మీద దయ కలుగుతుందండి ఆయనకి? ఎవరి మీద అంటే ఆయనకి పక్షపాత బుద్ధి ఏమీ లేదు, రాగద్వేషాలు లేవు. మరి ఎందుకని కొంతమంది మీదనే ఆయనకి అనుగ్రహం ఉంటుంది అంటే ఎవరైతే భగవంతుడిని ప్రీతితో నిత్యము నిరంతరము సేవిస్తారో, ఎవరి యొక్క చిత్తం నిరంతరము కూడా భగవదాయత్తమై ఉంటుందో, భగవన్మయమై ఉంటుందో, ఎవరు తనపై అచంచలమైనటువంటి భక్తిని కలిగి ఉంటారో అటువంటి వాళ్ళ మీదనే భగవంతుడి యొక్క దయా అనుగ్రహం కలుగుతుంది. మరైతే అటువంటి వాళ్ళకి భగవంతుడు ఎక్కడ కూర్చొని సహాయం చేస్తున్నాడు, ఎక్కడ కూర్చొని ఈ జ్ఞాన దీపాన్ని వెలిగిస్తున్నాడు అని అంటే ఆత్మభావస్థ అన్న అంటే వాళ్ళ యొక్క అంతఃకరణంలోనే కూర్చొని, వాళ్ళ యొక్క మనస్సులోనే కూర్చొని అని. నిజంగా పరమాత్మ వాళ్ళని అనుగ్రహించాలనే ఉద్దేశంతో వాళ్ళ లోపలికి వచ్చి కూర్చుంటున్నాడా? సాధారణంగా మనం ఏమనుకుంటాం, భగవంతుడిని మనం కనుక పూజిస్తే అంటే మనం బయట ఉన్నాడు భగవంతుడిని పూజిస్తే ఆ బయట ఉన్నటువంటి భగవంతుడు మనలోకి వచ్చి గబుక్కుని కూర్చొని అప్పుడేదో మనకి జ్ఞానదీపం వెలిగిస్తాడు అనుకుంటాం. అది కాదు. నిరంతరము భగవంతుని యందే మన మనస్సు నిలపటం అని అంటే మనలోనే ఉన్నటువంటి భగవంతుని యందు మన మనస్సును నిలపటం. ఎప్పుడైతే మన మనస్సు భగవంతుడితో ఐక్యం చేయడానికి ప్రయత్నం చేస్తామో భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద కలుగుద్ది. అనుగ్రహం ఎప్పుడైతే కలిగిందో ఆయన ఆ లోపలనే ఈ జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాడు. వెలిగిస్తే మన లోపలే ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి కాస్త తొలగిపోద్ది. అందువల్ల
ఆయన ఎప్పుడో కావాలని మనలోకి రావటం కాదు. ఆయన అందరిలో, అన్ని జీవులలో, అన్ని చరాచరాల్లో, ఈ సమస్తమైనటువంటి సృష్టిలో ఆయన ఎప్పుడూ ఉండనే ఉన్నాడు. కుండ తయారవుతుందంటే ఆకాశం కూడా అందులోనే వచ్చేస్తుంది. కుమ్మరివాడు కుండను తయారు చేస్తాడు కానీ కుండలో ఆకాశాన్ని తయారు చేయడు. కుండ తయారు చేయగానే ఆకాశం వచ్చేస్తుంది. అదేవిధంగా మనకి దేహం తయారు కాగానే అందులో వచ్చి కూర్చుంటాడు ఆయన. మన మనస్సు ఉందనుకోండి, దాంట్లో వచ్చి కూర్చుంటాడు. కాబట్టి ఆయన లేనటువంటి చోటు ఏమీ లేదు. ఆయన సర్వజీవుల యొక్క అంతఃకరణలో ఎప్పుడూ ఉండనే ఉన్నాడు. ప్రతి జీవి యొక్క దేహమునందు నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక పుస్తకం ఉంది, కంటికి కనిపించట్లా. ఎందుకంటే కంటికి కనిపించట్లేదు? కంట్లో మాత్రం ఫాల్ట్ లేదు, కన్ను బాగానే అన్నింటినీ చూడగలుగుతుంది. ఎందుకు కనిపించదు? చీకటి కనుక అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వెలుగు కాబట్టి మనకు కనిపిస్తూ ఉంది. చీకటి కనుక అయితే, ఇక్కడ పుస్తకం ఉంది, బాగా మనకి చూడగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి కన్ను ఉంది, కానీ పుస్తకం కనపడుద్దా? కనపడదు. మరి నిజంగా పుస్తకం లేదా? ఉంది. ఉన్నది అని కనుక మనకి తెలిస్తే చీకట్లో కూడా మనం ఎట్టొకటి తడివి చూచి కాస్త అటు ఇటు చేయి బాధించి దాన్ని పట్టుకోవచ్చు. లేదా ఒక దీపాన్ని కనుక వెలిగిస్తే ఖచ్చితంగా అది ఎక్కడుందో మనకు తెలుస్తుంది, దాన్ని తాకొచ్చు. మరి అయితే ఆత్మ అనేటువంటిది కూడా లేని వస్తువు కాదు. పుస్తకం ఎట్లయితే ఉన్నదో అట్లానే ఆత్మ కూడా ఎప్పుడూ ఉన్నది. దేహం ఉన్నా లేకపోయినా ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. జీవుడు ఉన్నా లేకపోయినా ఆత్మ మాత్రం ఎప్పుడు ఉండేటువంటిది. అది అంతటా సర్వకాల సర్వావస్థల్లో కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా ఆత్మని చూడలేకపోతున్నాం. పుస్తకం ఉన్నప్పటికీ మనం చూడలేకపోవడానికి చీకటి కారణమైతే, ఆత్మ ఉన్నప్పటికీ చూడలేకపోవడానికి కారణం మన అజ్ఞానం అనేటువంటి అంధకారం, అజ్ఞానం అనేటువంటి చీకటి. కనుక ఈ అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగాలి. ఇక్కడ చీకటి తొలగడానికి దీపాన్ని వెలిగిస్తున్నాం కదా. మరి ఈ అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగాలంటే జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించాలి. ఈ జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగిస్తే చీకటి తొలగిపోద్ది. కానీ ఈ దీపాన్ని వెలిగించడం మన వల్ల అవుద్దా? ఈ బయట దీపాలు అయితే మనం వెలిగిస్తాం, కానీ ఈ జ్ఞాన దీపాన్ని మాత్రం మనం కాదు వెలిగించేది. అసలు ఏమిటి జ్ఞానదీపం అంటే? ఈ జ్ఞానదీపం అంటే ఏం కాదు, తత్వ విచారణ, ఆత్మ విచారణ. నా యథార్థ స్వరూపం ఏమిటి అని విచారణ చేయటం, నేను ఎవరిని అని విచారణ చేయటం, ఇదే జ్ఞానదీపం అంటే. నేను ఈ శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ప్రాణాలు కాదు, వీటన్నిటికీ వేరుగా ఉండి వీటికి చైతన్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన స్వయం ప్రకాశమైన సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యాన్ని అని విచారణ చేసి తెలుసుకోవటమే జ్ఞానం. అదే ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానాన్ని అనుభవంలోకి కనుక తెచ్చుకుంటే అదే జ్ఞాన దీపం. ఈ జ్ఞాన దీపం వల్లనే అజ్ఞానం వల్ల పుట్టినటువంటి చీకటి ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. అందుకే అంటున్నాడు భగవానుడు, నాశయామి, దాన్ని నేను తొలగిస్తాను. తనను ఎవరైతే భక్తితో ప్రీతితో నిరంతరము భజిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క అంతఃకరణంలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని జ్ఞాన దీపంతో నేను పారద్రోలుతాను అని భగవానుడు హామీ ఇస్తున్నాడు. ఎందుకనంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని ఎవరికి వాళ్ళు తొలగించుకోలేరు, భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే తొలగించుకోవాలి. అందుకు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించాలి. ఆ అనుగ్రహాన్ని సంపాదించాలంటే భగవంతుడి మీద అచంచలమైనటువంటి భక్తి ఉండాలి. నేను గొప్ప భక్తుడిని అని మనం మెడలో బోర్డు వేసుకొని తిరిగితే లాభం లేదు. భగవంతుడే చెప్పాలి, రైట్, వీడు నా భక్తుడు, వీడు నాకు చాలా గొప్ప భక్తుడు అని భగవంతుడు అనుకునేటట్టుగా మనం ప్రవర్తించాలి. అప్పుడే భగవంతుడు ఇచ్చినటువంటి హామీ అమలవుతుంది, అజ్ఞానం నాశనం అయిపోతుంది. ఆ అజ్ఞానాన్ని నాశనం చేస్తానని భగవంతుడే హామీ ఇస్తున్నాడు. కాబట్టి మనం తప్పకుండా నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. నమ్మిన వారికి సొమ్ము, నమ్మని వారికి దుమ్ము అన్నారు. కాబట్టి మనం ప్రాపంచికమైనటువంటి విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా భగవంతుడి మీద నమ్మకంతో, విశ్వాసంతో ఆ భగవంతుడికే ప్రాధాన్యత ఇచ్చి, ఆ భగవంతుడికే ప్రథమ ప్రాధాన్యత, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆయన మీద నిత్యము నిరంతరము భక్తి కలిగి ఉండాలి. మన మనస్సుని ఆయనలో నిలపడానికి మనం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి.
భగవంతుడి మీద భక్తి కనుక లేకపోతే ఆయన యొక్క అనుగ్రహం మనకు కలగదు. ఆయన అనుగ్రహం కనుక మనకు కలగకపోతే జ్ఞానం అనేటువంటి దీపం ప్రకాశించదు. జ్ఞానం అనేటువంటి దీపం ప్రకాశించకపోతే అజ్ఞానం అనేటువంటి చీకటి బయటికి పోదు. అజ్ఞానం అనేటువంటి చీకటి కనుక పోకపోతే సంసార దుఃఖం తొలగదు, మోక్షం కలగదు. కాబట్టి భగవంతుని మీద భక్తి అనేటువంటిది తప్పనిసరిగా అవసరం. అయితే ఆ భక్తి కూడా ఎలా ఉండాలి దాన్ని కూడా చెప్పారు. ప్రీతితో, భగవంతుడి మీద ప్రీతితో, భక్తితో, అనన్యమైనటువంటి భక్తితో. అనన్యం అంటే అన్యముగానటువంటి, అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలతో కలుషితమైనటువంటి మనస్సు కాకుండా, ప్రాపంచిక విషయాలు ఏమాత్రము లేకుండా, ప్రాపంచిక విషయాలకి ఏమాత్రము చెలించకుండా, లాభమైనా నష్టమైనా మంచైనా చెడైనా అన్నిటినీ దూరంగా త్రోసివేయగలిగి కేవలం భగవంతుడే నాకు ప్రధానం అని అనుకొని ఆ భగవంతుడి మీదనే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, ఆ భగవంతుడే నాకు దిక్కు అనేటువంటి భావనతోటి, ఆ భగవంతుడికి సంపూర్ణమైనటువంటి శరణాగత భావంతో భజిస్తే, ఆయన్ని సేవిస్తే, అర్చిస్తే, పూజిస్తే అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తే తప్పకుండా మనలో జ్ఞాన దీపం ప్రకాశిస్తుంది. అంటే జ్ఞాన దీపం ప్రకాశించటము అని అంటే మన యొక్క అనుభవంలో మనం ఒకసారిగా చూసుకోవాలంటే ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఈ ఉపనిషత్తుల జ్ఞానాన్ని, ఈ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని మనం ఇలా వివరంగా ఎలా తెలుసుకోగలుగుతున్నాం? నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి అన్నాం, ఇక్కడికి వచ్చావు కాబట్టి తెలుసుకుంటున్నావు. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందరూ ఎందుకు రాలా, నువ్వే ఎందుకు వచ్చావు? మీ ఇంటి పక్కన మీ బజార్లో చాలామంది ఉంటే నువ్వు ఒక్కడివే ఎందుకు వచ్చావు? భగవంతుడి యొక్క అనుగ్రహం నీ మీద ఉండబట్టే వచ్చావు. ఇక్కడికి వచ్చాము అని అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు ఉంది అని గుర్తు. ఇక్కడికి అని అంటే కేవలం ఇక్కడికి మాత్రమే కాదు, ఇలాంటి జ్ఞానాన్ని పొందడానికి మనకు అవకాశం ఎందుకు వచ్చింది అని అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే వచ్చింది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలిగింది అని అంటే ఖచ్చితంగా మనలో జ్ఞాన దీపం ప్రకాశిస్తుంది. జ్ఞాన దీపం ప్రకాశించింది అని అంటే అజ్ఞానం ఖచ్చితంగా తొలగిపోతుంది. ఎందుకంటే చిన్న క్యాండిల్ వెలిగిస్తే ఇంత పెద్ద గదిలో ఉన్నటువంటి చీకటి మొత్తం కూడా పోద్ది. ఓ చిన్న క్యాండిల్ వెలిగిస్తేనే పోద్ది. అలాంటప్పుడు జ్ఞాన దీపాన్ని భగవంతుడు వెలిగిస్తూ ఉంటే మరి మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటి ఎందుకు తొలగదు? ఖచ్చితంగా తొలగిపోతుందన్నమాట. కాబట్టి ఈ అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోతే మన యొక్క జన్మ సార్థకమవుతుంది. కోటాన కోట్ల జన్మలు ఎత్తి 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 84 లక్షల జీవరాక రాశుల్లో పుట్టి గిట్టి చివరికి మానవ జన్మనెత్తి, ఆ మానవ జన్మను కూడా ఎన్నో జన్మలు ఎత్తి చివరికి ఇప్పుడు మనం ఈ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది జ్ఞాన దీపాన్ని మనలో వెలిగించుకోగలిగినటువంటి పరిస్థితి మనకి వచ్చింది అని అంటే మనం జన్మ సార్థకం చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చిందని అర్థం. కాబట్టి ఈ జన్మ సార్థక్యతే మోక్షం. కాబట్టి మోక్షం కలగాలి అని అంటే మొట్టమొదటి అవసరమైనటువంటిది భగవంతుడి మీద అనన్యమైనటువంటి భక్తి, భగవంతుడి మీద నిజమైనటువంటి భక్తి కలగాలి. అటువంటి భక్తి కనుక కలగాలి అంటే భగవంతుడి యొక్క మహాత్మ్యం తెలియాలి, భగవంతుడి యొక్క విభూతులు తెలియాలి. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఎవరి మీదైనా సరే ఒకళ్ళ మీద మనకు కనుక బాగా ఇష్టం కనుక ఏర్పడాలంటే ఎప్పుడు ఏర్పడుతుంది? మనకు కావాల్సిన పనులన్నీ ఆయన చేసి పెడుతుంటే, మనకు అవసరమైనప్పుడు ఆయన ఏదైనా సహాయం చేస్తుంటే, మనం బాధలో ఉన్నప్పుడు ఆయన వచ్చి తోడుగా నిలబడితే, ఇట్లా మనకి ఏదైనా మేలు చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా అతని మీద మనకి భక్తి ఏర్పడుద్ది. భక్తి అని అంటే స్నేహం అనుకోండి, గౌరవం అనుకోండి, ఏదన్నా అనుకోండి. అదే ప్రకారంగా భగవంతుడి మీద కూడా మనకి కనుక అటువంటి భక్తి కనుక ఏర్పడాలంటే భగవంతుడు కూడా మనకి ఏదో సహాయం చేస్తూ ఉండాలి. మరి భగవంతుడు మనకి ఏం సహాయం చేస్తున్నాడు? మనకు కావాల్సినటువంటి ఆహారం అంతా భగవంతుడు ఇస్తున్నాడు. మనం తాగడానికి, దప్పిక తెచ్చుకోవడానికి నీళ్ళు ఇస్తున్నాడు. మనం ప్రతిరోజు పనులు చేసుకోవడానికి కావాల్సినటువంటి సూర్యుడి యొక్క వెలుగునిస్తున్నాడు. మరి చంద్రుడి యొక్క చల్లదనాన్ని ఇచ్చి పంటలకు కావాల్సినటువంటి శక్తిని ఇస్తున్నాడు.
మరి ఎన్ని ఇచ్చిన తర్వాత మనం తిని హాయిగా పడుకుంటే ఈ మొత్తాన్ని కూడా అరిగించి తెల్లవారేటప్పటికి సిద్ధం చేసి మొత్తం ఆ సారవంతమైనటువంటి భాగాలు మొత్తాన్ని కూడా రక్తంలో కలిపి దేహానికి అందించి మిగిలినటువంటి పిప్పిని బయటికి పంపించడానికి సిద్ధం చేసి ఉంచుతున్నాడు. ఇంకేం కావాలి? ఎంత సహాయం చేస్తున్నాడు భగవంతుడు. దీంట్లో ఏది చేయకపోయినా ఆఖరికి అన్నీ వదిలిపెడితే కనీసం ఈ గాలి కనుక మన ముక్కుల దాకా కనుక రాకపోతే ఉండండి గాలి అయిపోయింది కాసేపు ఓ 2 రోజులు ఆగిన తర్వాత ఇస్తానని ఆయన కనుక అంటే ఏమవుద్ది మన పరిస్థితి? ఒక్కడైనా జీవించుంటాడా ఈ లోకంలో? కాబట్టి ఇంత మేలు చేస్తున్నటువంటి భగవంతుడు, ఆ భగవంతుడు మనం ఎప్పుడు తలుచుకుంటున్నాం? ఇంత మేలు చేస్తున్నాడని ఎప్పుడు అనుకున్నాం? అంతేకాదు అప్పుడప్పుడు అంటుంటారు, ఏమిటండి భగవంతుడు, ఈ భగవంతుడు నాకు ఇచ్చింది ఏందండి, ఎవడండి ఆ భగవంతుడు అని అంటుంటారు. చూడండి, లోకంలో ఎంతోమంది కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడన్నా అవసరమైతే వాళ్ళకి 2 కిడ్నీలు ఉంటాయి. ఒక కిడ్నీ కనుక అమ్మితే ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు వస్తాయి. ఒక కిడ్నీతో బ్రతకొచ్చు. 2 లంగ్స్ ఉంటాయి, ఊపిరితిత్తులు, ఒక దాంతో బ్రతకొచ్చు ఒకటి ఇచ్చి. మరి ఈ రకంగా మన లోపల ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా ఎంత విలువైనటువంటివి. ఇంత విలువైనటువంటి పరికరాలు పెట్టి ఏ సైంటిస్ట్ అయినా ఒక మనిషిని తయారు చేయగలుగుతాడా? మరి కోటాను కోట్ల మందిని తయారు చేసి పంపిస్తూ ఉన్నాడే, విసుగు విరామం లేకుండా పంపిస్తూ ఉన్నాడే. ఏమిటి మరి భగవంతుడు మనకు చేస్తున్నటువంటి మేలు అనేది? ఎంత మేలుంది, ఇంతని వర్ణించడానికి వీలుందా? పైగా ఇవన్నీ కాదు, హాయిగా ఆయన ఎక్కడున్నాడో మనకి తెలియకుండా కాకుండా మనలోనే ఉన్నాడు. మనం బయటికి చూసి అక్కడ ఇక్కడ అని మనం వెతకక్కర్లేదు. బస్సుల్లో ట్రైన్లో ప్రయాణం చేయక్కర్లేదు, విమానాల్లో ప్రయాణం చేయక్కర్లేదు. హాయిగా మనం ఒక్కసారి కనుక అట్లా మన లోపలికి కనుక చూస్తే చాలు, మన లోపలే ఉన్నాడు. మనం లోపలే ఉన్నాడని, మన లోపలికి చూడాలని ఆ విషయం కూడా ఆయనే మనకి చెబుతున్నాడు. ఎప్పుడంటే ఎక్కడైనా గుడికి పోయి ఏదైనా క్షేత్రానికి పోయి భగవంతుడిని దర్శించినప్పుడు ఇట్లా నమస్కారం పెట్టి ఇట్లా తలకాయ వస్తాం అంటే అర్థం ఏంటి అంటే, ఇదిగో ఇక్కడ చూసుకోవయ్యా అని, ఇదిగో ఈ 2 బొట్టన వేళ్ళు వేరు చేసి 4 వేళ్లతోటి 2 బొట్టన వేళ్ళు వేరు చేసి లోపల చూపిస్తాం. ఇక్కడ చూసుకో, నన్నుగా చూడాల్సింది అక్కడ చూడు, అక్కడున్నా నేను. మరి ఈ రకంగా మనల్ని వదిలిపెట్టకుండా మనం ఆయన తలుచుకున్నా తలుచుకోకపోయినా, ఆస్తికుడైనా నాస్తికుడైనా, మనిషి అయినా జంతువైనా పశువైనా పక్షి అయినా, మరి అందరిలో కూడా కూర్చొని ఆయన అందరికీ కావాల్సినటువంటి ఆ చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడే. ఆ చైతన్యమే కనుక మనకు ప్రసాదించకపోయినట్లయితే ఈ కళ్ళు చూడగలుగుతాయా, ఈ చెవులు వినగలుగుతాయా, ఈ ముక్కు వాసన చూడగలుగుద్దా, ఈ నాలుగు రుచి చూడగలుగుద్దా? చైతన్యం లేకుండా ఇవేమైనా పనిచేస్తాయా? ఈ చర్మం పనిచేస్తా, ఈ కాళ్ళు చేతులు పనిచేస్తాయా? ఏం పనిచేస్తాయి? ఏవి పనిచేయి. మరి వీటన్నింటినీ పనిచేయించేటువంటి వాడు ఈ లోపలే కూర్చొని, ఈ దేహం నందే కూర్చొని అణుగుణమునా నిండి కావాల్సినటువంటి వాటన్నింటినీ చైతన్యాన్ని మనకి ఇస్తున్నాడు కదా. మరి భగవంతుడి కంటే ఇంకా ఎక్కువ మేలు చేసేటువంటి వాడు ఎవరున్నారు? కనుక భగవంతుడు ఇట్లా మేలు చేస్తున్నాడు అనేటువంటి విషయం మనం బాగా తెలుసుకోవాలి. అంటే భగవంతుని యొక్క విభూతులు మనం తెలుసుకోవాలి. అందుకనే ఇంతకుముందు ఆధ్యాత్మిక విభూతులు, ఆది భౌతిక విభూతులు, ఆది దైవిక విభూతులు అని చెప్పారు. ఈ తెలుసుకోవటం కూడా ఒక మహాత్ముడైనటువంటి సద్గురువు నుంచి తెలుసుకున్నట్లయితే వాటికి సరైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. మరి ఇక్కడ అర్జునుడికి సాక్షాత్తు జగద్గురువు అయినటువంటి భగవాను నుండే తెలుసుకునేటువంటి అదృష్టం కలిగింది. అందుకే భగవానుడు ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించాడు కనుక ఇప్పుడు అర్జునుడు ఆ భగవంతుణ్ణి ఎలా స్తుతించాలా అని ఆలోచించి 7 శ్లోకాల్లో ఆయన్ని స్తుతిస్తూ, అయ్యా నీ విభూతులు ఏమిటో నాకు తెలియజేయని అర్థిస్తూ ఉన్నాడు. భగవంతుడి యొక్క విభూతులు ఏమిటో భగవంతుడినే చెప్పమని అడుగుతూ ఉన్నాడు. మరి భగవానుడేమో తనకి శిష్యుడు భక్తుడు అయినటువంటి ఆ అర్జునుడి మీద తన కరుణామృత వర్షాన్ని కురిపిస్తుంటే ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉన్నటువంటి ఆ అర్జునుడు పరవశించిపోతూ భగవంతుడిని అనేక విధాలుగా స్తోత్రం చేస్తున్నాడు. గురువు పట్ల ఇటువంటి అచంచలమైనటువంటి భక్తి ఉంటే గురువాక్యం శిష్యుడి యొక్క హృదయంలో చక్కగా నాటుకుంటుంది. మరైతే ఏమని ప్రశంసిస్తున్నాడు అర్జునుడు? రాబోయేటువంటి 7 శ్లోకాలు కూడా
భగవంతుడిని ప్రశంసించడమే. దేనికనంటే అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క విభూతులు నాకు తెలియాలి. భగవంతుడి యొక్క విభూతులు కనుక నాకు తెలిసినట్లయితేనే భగవంతుడి మీద అనన్యమైనటువంటి భక్తి కలుగుతుంది. అటువంటి భక్తి కలిగితేనే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహం కలిగితేనే జ్ఞానదీపం వెలుగుతుంది. జ్ఞానదీపం వెలిగితేనే చీకటి పోతుంది. చీకటి పోతేనే జన్మ సార్థకం అవుతుంది, మోక్షం కలుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ కారణమైనటువంటి అదిగో ఆ విభూతులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయమని అర్జునుడు అడుగుతున్నాడు. ఆ అడగటం కూడా ఊరికినే తెలియజేయవయ్యా అని అడగకుండా ఆ భగవానుడిని విపరీతంగా ప్రశంసిస్తూ ఉన్నాడు. తన మనస్సులో ఉన్నటువంటి ఆ పరవశం అంతా కూడా మాటల్లో పెట్టి చెబుతూ ఉన్నాడు. మరి ఏం చెబుతూ ఉన్నాడో ఆ శ్లోకాలు ఏమిటో మనం రేపటి నుంచి